పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏరియల్ సర్వే విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయింది అంటూ కూడా కమెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డిలో వర్షాలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష కూడా చేయనున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, చూస్తున్నాం ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితిని సీఎం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏరియల్ సర్వే నేపథ్యంలో. ఆ తర్వాత వరుస రివ్యూలు కూడా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది ఈ ప్రాంతాల్లో. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి రాకేష్ మీ దగ్గర? వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తా ఉన్నారు. సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీంతో పాటు మంత్రి సీతక్క కూడా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నలుగురు కూడా మొత్తం పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ముఖ్యంగా కామారెడ్డి అలాగే మెదక్ సంబంధించిన జిల్లాలో నిన్న ఒక్కసారిగా కూడా కుండపోత వర్షం కురియడంతో కూడా అన్ని వాగులు పొంగిపడుతున్నాయి. ముఖ్యంగా పోచారం ప్రాజెక్టు కానీ, తెలంగాణ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకొని ఓవర్ఫ్లో అవుతున్న నేపథ్యంలో నీటి భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దాంట్లో కూడా ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులను మరమ్మతులకు సంబంధించి తక్షణమే చేపట్టాల్సిన చర్యలు ఏంటనే దాంట్లో కూడా ఇరిగేషన్ శాఖ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన వార్తలు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం 4 జిల్లాల్లో కూడా సీఎం ఈ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఒకటి పెద్దంపల్లి, రెండు కామారెడ్డి, మెదక్. వీటి విషయాల్లో కూడా సంబంధించి అక్కడ ఉన్న ఉన్నతాధికారులందరినీ కూడా కామారెడ్డికి రావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. 4:30-5 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంబంధించిన సమీక్ష చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. స్పెషల్ ఫండ్ కింద కొన్ని నిధులు కూడా ఈ జిల్లా కలెక్టర్లకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా ఊళ్ళకు కూడా రాకపోకలు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో వెంటనే వీటి అన్నిటి కూడా రోడ్ల మరమ్మతుల కోసం కానీ ఇతర అత్యవసర సర్వీసుల కోసం ఉపయోగించుకునే విధంగా కలెక్టర్లకు కొంత ఫండ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈ రోజు రేట్ కూడా వెళ్ళంటే అలర్ట్ గా తెలుస్తోంది ఈ 4 జిల్లాలకు సంబంధించి. దీని విషయంలో ఇంకా కనుక వర్షపాతం ఎక్కువగా నమోదైతే తక్షణం ఇక్కడ ఉన్న వాటికి సంబంధించి చర్యలు ఏం చేపట్టాలి. ఎల్లంపల్లి కింద కానీ అటు పోజన ప్రాజెక్టు కింద ఉన్న నివాసిత గ్రామాలకు సంబంధించి తరలించడం, వారందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో పెట్టి వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించడం దానిపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ప్రాజెక్టులకు సంబంధించి వాటిని సురక్షితంగా ఉంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ది సేమ్ టైం చాలా నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే 2 అంశాల మీద ఈ యొక్క ఏరియల్ సర్వే చేస్తున్నట్టు చూస్తుంది. కాకపోతే రివ్యూలో కొన్ని కీలక అంశాలపైన నిర్ణయం తీసుకునే అవకాశం. రాకేష్, కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. సహాయక చర్యలకి హెలికాప్టర్లు కూడా అందుబాటులో లేవు, బీహార్ పంపించేశారు హెలికాప్టర్లన్నీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అనేది ఒక కామెంట్. గవర్నమెంట్ ఏమైనా రియాక్ట్ అయిందా దీనిపైన? సహాయక చర్యలు సరిగా జరగట్లేదంటోంది ప్రతిపక్షం. కోస్తాద్రి దిక్కుతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి రియాక్ట్ అయ్యారు. హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలికాప్టర్ వెళ్ళలేకపోయింది. అయితే దీనికోసం ఆర్మీ హెలికాప్టర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంప్రదించాం. పండిత సంజయ్తో ఎప్పటికప్పుడు మేము సంప్రదింపులు చేసి ఈ రోజు ఉదయమే ఆర్మీని హెలికాప్టర్ ద్వారా రిస్క్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ముగ్గురిని రెస్క్యూ కూడా చేసామని కూడా చెప్పుకొచ్చారు. వాతావరణం సహకరించకపోవడం వల్ల మాత్రమే హెలికాప్టర్ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళలేకపోతే హెలికాప్టర్లు లేవని ఎక్కడ కూడా చెప్పలేదు. హెలికాప్టర్లు ముందస్తు జాగ్రత్తగా వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కేవలం ప్రతిపక్షాలు విషయంలో కేవలం ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మంత్రి తెలిపారు. ఇదే విషయాన్ని కూడా సీతక్క కూడా తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష నేతలపైన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి, వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా వాటిని వాడుకుంటామని చెప్తారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆ ఏరియల్ సర్వే చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మేడిగడ్డ ఎందుకు పనికిరాకుండా పోయింది, ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అంటున్నారు సీఎం రేవంత్. కాసేపట్లో కామారెడ్డిలో వర్షాలపై కూడా రివ్యూ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మెదక్ జిల్లాలో వర్షాలపై అక్కడి స్థానిక అధికారుల అందరితో కలిసి రివ్యూ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి, మెదక్, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకి వచ్చే 48 గంటల పాటు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో మొత్తం జిల్లా అధికార యంత్రాంగాలన్నీ కూడా ఫుల్ అలర్ట్గా కనిపిస్తున్నాయి. వరుసగా నిన్న ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరితో కూడా వరుస సమీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏవైతే వరదలు వర్షాల కారణంగా భారీగా దెబ్బతిన్నాయో ఆ జిల్లాలన్నింటికీ కూడా స్పెషల్ ఫండ్ ఇవ్వనున్నట్టుగా కూడా ఒక వార్త వస్తుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి రోడ్లు, అదేవిధంగా నష్టానికి సంబంధించి కొంతవరకు నష్ట నివారణ చర్యలకి ఫండ్స్ ఉపయోగపడే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, కామారెడ్డిలో ఇంకా రెడ్ అలర్ట్ ఉంది, సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తున్నారు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పైన హెలికాప్టర్ వెళ్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏరియల్ సర్వే అని చెప్పేసి మనకు ఉదయం నుంచి సమాచారం ఉంది. అయితే కొంత వాతావరణం అనుకూలిస్తున్నారు ఆయన ఒక అనుమానం అయితే ఉంది. కానీ మొత్తంగా ఆయన ఏరియల్ సర్వే చేపట్టారు. మొదటగా కర్నూలు జిల్లాలో అంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించారు. అయితే అక్కడ ముఖ్యమంత్రి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరికి జిల్లాలకు గుండెకాయ లాంటి అని చెప్పారు. అదేవిధంగా పోస్ట్ నివేదిక పైన కూడా అసెంబ్లీ చర్చకు పెట్టినట్టు, అదేవిధంగా ఎన్ని పూర్తోలైనా ఈ పాపాలు పోవని చెప్పేసి కొంత కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. అయితే మొత్తంగా ఆయన ఇప్పుడు ఎల్లంపల్లితో పాటుగా అటు నిర్మల్, అదేవిధంగా ఇటు కామారెడ్డి, మెదక్ 4 జిల్లాలకు సంబంధించిన ఒక రివ్యూ కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కామారెడ్డి కూడా ఎస్పీ ఆఫీస్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంటే ఈ 4 జిల్లాల్లో జరిగిన వరద నష్టము, వరద నీటి నష్టము, వాటికి సంబంధించి అధికారులు తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించే అవకాశం అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. మేడిగడ్డ అన్నారం 9 ప్రాజెక్టు లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉన్నట్టుగా కూడా ఆయన సీఎం రూఢీగా గట్టిగా చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా డిజైన్ నిర్మాణ లోపాలను కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి. మొత్తంగా ఈ రివ్యూలో ఆయన ఈ 4 జిల్లాలు ముఖ్యంగా మెదక్, నిర్మల్, అదేవిధంగా ఇటు కామారెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అధికారులను అలర్ట్ చేయడంతో పాటుగా ఇంకా మరింత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ముందు ఓకే రమణ, థ్యాంక్ యూ. ఇనాగ్రేషన్ కాలేదు సార్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాలేదు సార్ అధికారికంగా. చూసుకొని ఇచ్చేస్తాం. అర్థమైంది కదా, కట్టిన పోయిన దానికి నిలబడ్డదానికి తేడా. అలాగే మన శ్రీపాదాల ఎక్కడి వైపు నీళ్లను కదిలించాలన్నా లిఫ్ట్ చేయాలన్నా